నమస్కారం. పప్పు, సాంబార్, పచ్చడి, ఇంకా పులుసు, ఇంకా ముద్దపప్పులోకైనా ఊరగాయలోకైనా నంచుకోవడానికి కరకరలాడే వడియం ఉంటే ఆ మజానే వేరు కదా. అందుకే ఈరోజు మన ఛానల్లో అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో బియ్యాన్ని నానబెట్టి గ్రైండర్లో వెన్నలా రుబ్బి ఏడాది పొడవునా విరిగిపోకుండా నోట్లో వేస్తే కరిగిపోయేలా చేసే కాచిన పిండి వడియాల సీక్రెట్ రెసిపీని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కా కొలతలతో ఈ టేస్టీ వడియాల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బియ్యం పిండి వడియాలు ఎంత పోస్తున్నావు? బియ్యం పిండి వడియాల్లో ఇంకేం వేస్తున్నావు నువ్వు? బియ్యము కేజీ బియ్యం పోతున్నావా? నేను పోస్తున్నాను. ఎంత ఉన్నాయో ఈ బియ్యం చూద్దాం. 2 కేజీలు పోస్తున్నా. కేజీ 3 వచ్చి కేజా? ఇదేంటి పావు సేరా? కరెక్ట్గా 1.5 కేజీ. 1.5 కేజీ అదే అదేసి అది కూడా 1.5 కేజీ అనమాట. ఈ బియ్యం పిండొడియాలకి బియ్యం వచ్చి నువ్వు 1.5 కేజీ వేసావు. దీన్ని నానబెట్టుకోవాలా? ఇప్పుడు నానబెట్టేసి గ్రైండర్కి వేసేసి నీళ్ళుగా రుబ్బుకోవాలి. పచ్చివి కదా నీళ్ళు. పచ్చిమిర్చి దానిలో ఏమేమి వేస్తావు? దానిలోనే వేసేస్తావా? పచ్చిమిర్చి ఒక 10 కాయలు వేసేద్దాం. జీలకర్ర 2 స్పూన్లు వేసేయాలి. ఉప్పు వేసేయాలి. ఉప్పు, పచ్చిమిరపకాయ, గ్రైండర్లో వేసేసినామా తర్వాత తీసుకునేయాలి. తర్వాత సబ్బియ్యం కేజీకి 150 గ్రాములు సబ్బియ్యం. నీళ్ళు కేజీ బియ్యానికి 2 చెంబులు, 1 లీటర్ చెంబుండా అది 5 చెంబులు వేయాలి. నీళ్ళు ఉడికిన తర్వాత ఈ పిండి నీళ్ళుగా కలుపుకోవాలి. కలుపుకొని వేసేయాలి. వేసి బాగా కలకలగా ఉడికిన తర్వాత చెయ్యి నీళ్ళు అద్దుకొని ఇలా అన్నాం అనుకో, చెయ్యికి అంటకూడదు. ఇలా అంటే చెయ్యికి అంటకూడదు. అప్పుడు ఉడికిపోయింది అంతే. ఒక ప్లాస్టిక్ కవర్ అయినా చీరలైనా కాటన్ చీరలైనా పెట్టామనుకో సూపర్గా ఉంటాయి. దీనిలో ఇప్పుడు వాటర్ నానబెట్టేస్తున్నాం అనమాట. సరే, నానంత మంచిది, అందుకని ఇప్పుడే పోయేసాను. ఓకే, పొద్దునకి మెత్తగా వచ్చేస్తాను. సరే, కడిగి పెట్టేసుకొని పిండి ముందుగా వేసేసుకుందామండి. ఈరోజు నైట్ గ్రైండర్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పిండిని. దీంట్లోనే గ్రైండర్లోనే మనము ఉప్పు, తగినంత ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లో అయితే పచ్చిమిర్చి వేసిన వీడియో అయితే మిస్ అయిందండి. పిండి అయితే ఇప్పుడు బాగా మెత్తగా మెరిగిపోయిందండి. సో ఇప్పుడైతే మనము గిన్నె బౌల్లోకి తీసేసుకుందాం పిండిని. ఇలా తీసిన పిండిని మనం అలాగే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు సగ్గుబియ్యము పక్క రోజు పొద్దున్నే మనము ఇలా వేపి కుక్కర్లో వేసి ఉడకపెట్టిచ్చేసాను అనమాట. చూసారా, ఇలా 1 విజిల్ వస్తే సరిపోద్ది అనమాట. ఉడకపెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి మనం నైట్ పెట్టాం కదా, ఆ పిండిని తీసి పెట్టేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూను సోడా పిండి వేసుకోవాలి అనమాట. ఈ వంట సోడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు బాగా ఇవన్నీ కలిసేటట్టు బాగా మనం కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ఒక పెద్ద బౌలు పిండికి సరిపడ్డ వాటర్ వేసి మనం అది బాయిల్డ్ బాగా మరిగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న పిండిని, బియ్యం పిండి ఉంది కదా, సగ్గుబియ్యం, అవన్నీ దాంట్లో వేస్తూ కొద్దిగా వేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ అయితే ఉండలు కట్టకుండా నెమ్మదిగా కొద్దిగా కలుపుతూ ఉండాలి. నాకైతే ఆ పిండికి సరిపడ్డ బౌల్ లేదు కాబట్టి మళ్ళీ పక్కన ఇంకొక స్టవ్లో ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు మరిగించి మిగతా పిండిని అయితే దాంట్లో వేసి మరగనిచ్చాను అనమాట. ఇప్పుడు పిండి అయితే బాగా దాంట్లో మరి ఉడికిందనమాట. ఇప్పుడైతే మనము వేరే బౌల్లో తీసుకొని వడియాలు పైన పెట్టేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మేము ఈ మిద్దె పైకి వెళ్ళే లోపలికి 7 అయిందండి. అలా మిద్దె పైన నేనైతే ముందుగా ఆ చీర అన్నీ వేసి దాన్ని ఎగరకుండా అలాగా రాళ్ళు పెట్టేసి ఇంకా మా అమ్మగారే, నేను ఒక పక్క వీడియో చేస్తూ ఇలాగ వడియాలు పెడుతూ ఉన్నాను. మా అమ్మగారు ఒక సైడ్ పెడుతున్నారు, నేనైతే పెద్దగా పెట్టాను. మా అమ్మగారు అయితే కొంచెం చిన్నగా ముద్దలుగా పెట్టారు. చూడండి, ఈ శారీ మొత్తం అయ్యింది. మళ్ళీ ఇది సరిపోక కొంచెం పిండి మిగిలింది. అది వచ్చి పక్కన చిన్న క్లాత్ వేసి దాని పక్కన, ఆ శారీ పక్కన దాంట్లో కూడా పెట్టాము. మొత్తానికి వడియాలు అయితే ఫినిష్ చేసాము. ఆ రోజుటి ఈవినింగ్ అయితే మా అమ్మ మళ్ళీ ఆ చీర అవన్నీ తీసుకొని వచ్చేసి మళ్ళీ పొద్దుటి రోజు తిరగేసి వడియాల మీద వాటర్ చల్లకుండా తిరగేసి శారీ మీద తిరగేసి దాని మీద వాటర్ చల్లి ఇలాగ వడియాలన్నీ నేను లేచే లోపలికి తీసేసింది. అలా తీసేసి మనము ఒక ప్లేట్లో పెట్టుకొని లేదంటే ఒక కవర్లో అయినా దేంట్లో అయినా పెద్ద దాంట్లో కంటైనర్లో పెట్టుకొని మనం ఎండబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు నేను అలా శారీ పెట్టి ఒక 2 days శారీ మీద వేసేసి అలా విడివిడిగా తీసిన వడియాలన్నీ అలా వేసి ఎండబెట్టాను అనమాట. ఇదైతే నేను ఖచ్చితంగా ఒక 5 days అయితే ఎండలో పెట్టానండి. దాంతోపాటు మీకు బాల్స్ లాగా కనిపిస్తున్నాయి. నేను తాలింపు వడియం పెట్టాను అనమాట. ఆ తాలింపు వడియాన్ని కూడా దాంట్లోనే నేను ఎండబెట్టేశాను అనమాట. ఫైనల్గా అలాగా 5 days తర్వాత నేను ఇలాగ ప్లేటుల్లో తీసుకొని వచ్చి మళ్ళీ ఎండబెట్టుకున్నాను. 1 day ఎండబెట్టుకున్నాను, సరిపోయిందండి. టోటల్ 6 daysలో మనకి వడియాలు అయితే తయారైపోయింది. బాగా మనకి వీడియోలో చూపించినట్టు ఎలా విరుగుతున్నాయో చూసారు కదా. ఇదే విధంగా ఇదే స్టైల్లో మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.